పులింది జాగ్రత్త కాగజ్ నగర్ డివిజన్లో ఫారెస్ట్ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. అసలు ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు లేని పులి సడన్గా ఏ విధంగా వచ్చింది చూడొచ్చు. పులింది జాగ్రత్త, పులి సంచరించు ప్రదేశం ఇది, అటవీలోకి ప్రవేశం నిషేధం, ఇది పరిస్థితి. పులింది జాగ్రత్త, దీని అసలు కథ పక్కా సమాచారంతో ఆర్టీవీ మీ ముందు తీసుకురాబోతుంది. అసలు ఏముంది, ఎందుకు పులి కథ నడుస్తుంది, ఇదిగో పులి అని అన్ని గ్రామాల ప్రజలు ఎందుకు చెప్పబోతున్నారు. సమాచారం లేకుండా ఆర్టీవీ ఏది మాట్లాడదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నది ఫారెస్ట్ అధికారులు చేసేదే చెప్పబోతున్నాం. ప్రస్తుతం మనం ఇటికలపాడు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇటికలపాడులో పులి హల్చల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పులి ఈ ప్రాంతంలోకే ఎలా వచ్చింది, ఎప్పుడు ఈ పులి వచ్చింది, ఎందుకు పులి ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. పక్కాగా ఇటికలపాడులనే సురేష్పై ఎందుకు దాడి జరిగింది, ఇది కొత్త పులి అని ఫారెస్ట్ అధికారులు ఎందుకు చెబుతున్నారు. 15 పులులున్న టైగర్ క్యారిడార్లో అసలు ఏం జరుగుతుంది, టైగర్ క్యారిడార్ను ఏ విధంగా డిసైడ్ చేయడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఎక్కడ సంతకాలు పెట్టారు, ప్రజాప్రతినిధులు ఎలా సంతకం పెట్టారు, ఇదంతా ఏ విధంగా ప్రపోజల్ వెళ్ళింది, టైగర్ కోర్ కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, టైగర్ కోర్ కనుక డిసైడ్ అయితే రేపేం జరగబోతుంది, నిజంగానే టైగర్ కోర్ డిసైడ్ అయితే అభివృద్ధి జరగబోతుందా జరగదా, ఏం ఈ పేపర్లో ఏం చెబుతున్నారు. రాతపూర్వకంగా ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకొని పీసీసీఎఫ్ వరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెట్టబోతున్నాం. ఇప్పుడు మనం ఇటుకలపాడు వెళ్తున్నాం. మళ్ళీ చెబుతున్నాను, ఇది నిషేధమైన ప్రాంతం, ఏ క్షణమైన పులి మనపై దాడి చేయొచ్చు, పులింది జాగ్రత్త అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇలా మార్గం మధ్యలో ఇక్కడి నుంచి అక్కడి వరకు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మనం ఆ క్లోజ్లో మా కెమెరామెన్ ఆ క్లోజ్లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నిషేధిత ప్రాంతం, పులింది జాగ్రత్త అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడి నుంచి నేరుగా అంతా కూడా కనీసం బండ్లు వెళ్ళలేని పరిస్థితి. ఇటు ఒక రకంగా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కాలినడకలో వెళ్ళాలి. సిర్పూర్ నుంచి పక్కాగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తర్వాత వ్యవసాయ భూములు ఉంటాయని చెబుతున్న పరిస్థితి. అయితే ఇక్కడి నుండే ఫారెస్ట్ అధికారులు సేఫ్టీ ప్రికాషన్ కోసం ఒక కాషన్ పెట్టారు. పులింది జాగ్రత్త, ఇది నిషేధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో పులి తిరుగుతుందని చెబుతున్న ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇదే ఇటికలపాడు గ్రామానికి తరలించడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇటికలపాడుకు వెళ్ళి అక్కడ వాస్తవాలు ఏంటి, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటికలపాడు గ్రామంలో ఉన్నాం మనం. ఇటికలపాడు గ్రామంలో కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఒక అక్క చాలా సీరియస్గా ప్రతిఘటిస్తున్న పరిస్థితి. మాకు ప్రభుత్వంకు మేము కనబడతలేమా, అసలు ఏంటి మా పరిస్థితి అని నేరుగా ప్రశ్నిస్తుంది. ఒకసారి అక్కతోటి మాట్లాడుతాం. అక్క ఏంది పరిస్థితి, ఏం జరుగుతుంది? నేను మాట్లాడే చెప్పు, ఇక సార్ మాట్లాడే పోనీ, మనం బతుకులు ఇట్లానే పోనీ, ఇక ఏం కాదు, పోతే పోనీ అంటున్నారు. అత్తే రాని తింటే తినని సార్, ఇక మనం చెప్పక్క, నేను చెప్పా ఇక అంతే, తింటే తినని తినే వరకు మనకు హద్దే, ఇక అంతే. ఏం చెప్పాలి చెప్పండి, మన పరిస్థితి ఉన్నది ఇట్లా, మరి ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పి మన పరిస్థితి ఎవరు ఆదుకుంటారు. ఓట్లు అప్పుడేమో 10 గాడీలు వస్తాయి, 10 మందులు వస్తారు, ఇప్పుడు మనకు ఇవ్వలేలా, ఆధారం ఇవ్వలేలా మాకు, అదే మన పరిస్థితి. ఎవరికి చెప్పు అడిగినరా మరి మా పరిస్థితి ఇట్లున్నది, పులి పేరుతో మాకు ఈ గ్రామం లేమ్మంటున్నారు, ఈ ఊరు కాల్ చేయమని అడిగి కాళ్ళు అంతా నొప్పుకున్నాయి, పులిలు విడిసబెట్టిండ్లు. ఇక మన పరిస్థితి ఉన్నది ఇట్లా, భూములు గుంజుకున్నాళ్ళు, ఎప్పుడు పోతాలో పులులు తింటే వాళ్ళు బయటికి వెళ్తాలని వాళ్ళు అనుకుంటున్నారు. మేము చచ్చినా ఇక్కడే అనుకుంటాం. ఎవరు ఇడ్సా ఫారెస్ట్ వాళ్ళు ఇడ్సా పెడతారు, ఇంకా ఎవరు ఇడ్సా పెడతారు. మన పరిస్థితి ఉన్నది ఇట్లా, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. అవును, అంతకు ముందే ఉండు, లేకుంటే 50 సంవత్సరాలు అవుతున్నది. నా పెళ్ళే 40 సంవత్సరాలు అవుతున్నది. 50 సంవత్సరాల క్రితం పులులు వచ్చినాయా?
అప్పుడు ఏం రాలే పుల్లూరు రాలే ఏం రాలే అప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అప్పుడు గిట్ల కరెంట్ గిన్నె లేకుండే నిప్పు పెట్టుకొని పంటే ఏం పులి రాలే ఏమో కుందరు రాలే గుడ్డెనుకు రాలే ఏం రాలే ఇప్పుడే వస్తున్నాయి పులిలు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఇప్పుడు చెప్పినాం సార్ చెప్పే పరిస్థితి చెప్పినాం పోయే జాగలా పోయినాం ఈనేటట్టు లేదు మనం బతుకులు గిట్లా అని మేము డిసైడ్ అయి బతుకుతున్నాం ఏం చేయబోతున్నారంటే ఇక ఏం చేస్తారు సార్ ఏమున్నదైతే ఏం చేసేది ఎక్కడ దారి దేవుడు చూపెడితే అక్కడికి పోతాం ఇక అంతే ఏమంటే ఏమినాలే సార్ ఈయన అంత తలకాయ పుచ్చిపోయి ఉన్నది చెప్పు బాబు అమ్మ కోపం మీద ఉన్నది అదే ఏం చేద్దాం అందరూ చెప్పాడు కదే వాళ్ళు నిన్న వచ్చిండ్రు పాస్ట్ వాళ్ళు ఏం చెప్పిళ్ళు మాస్కాలు వెనక పెట్టుకుని అన్నలు అరే ఎవరికి ఇచ్చిండ్రు 2-3 ఇచ్చిండ్రు గంతే వెనక పెట్టుకుని పోతే వాళ్ళు 10 పోమన్నారు 10 మంది కలిసి పోవాలి బయట పనికి అయితే మేము పోయేది 2-3 కూలికి 10 ఈటికెళ్ళిపోతే ఎవరికి ఎక్కిలి పెడతారు మమ్మల్ని ఉన్న భూములు ఇలే గుంజుకున్నారు ఇక కక్కి పడులు ఎట్లా బతుకుతాడు వాళ్ళు ఇక హూ అన్నా మేము ఇక వాళ్ళ ముంగడ ఏం మాట్లాడని వాళ్ళు పోయిన వాళ్ళ పని వాళ్ళు చేసి చెప్పి మన పని మేము చేసుకుంటున్నాం అంతే ఇక పోకట తప్పది మనకు ఇంతకుముందు ఈ పులుల లొల్లి ఉండేనా ఇంతకు ముందు ఏ లొల్లి లేకుండే పులి అంటే మాకు అసలే తెలియదు ఫస్ట్లా ఇక మొన్నటి నుంచి పులు స్టార్ట్ ఇక ఆడ కనపడుతుంది ఈడ కనపడుతుంది ఇలా నేను అమృత్ కూడా మహారాష్ట్ర పోయిన పత్తి నింపడానికి అవతలకి వెళ్ళి అంతరగా ఉన్నది వాళ్ళు పత్తి వేరంగా పులి వచ్చిందని అందరూ రోడ్డు మీద నిలబడ్డారట ఇక వాళ్ళు వేరేటోళ్ళు చెప్పిండ్రు నాకు తెలియదు అది అని చెప్పిన మాట అన్నట్టు ఇక అట్లా పరిస్థితి ఇక ఇవాళ ఇప్పుడు రావచ్చు నేను రాకపోతే నేను దీపావళి రోజు పోయినా రాత్రి 1కి వచ్చిన బండి ఫెయిల్ అయింది మధ్యలో ఏం చేసుకుంటా అట్లా ఉన్నది మన పరిస్థితి పులి కనబడాలి ఇప్పుడు ఇంకా పోతా నేను అది పులి ఉన్నా కానీ పోయి నేను పోతా ఎందుకు పులులు ఇప్పుడే కనబడుతున్నాయి ఇంతకుముందు అదే ఉన్నది ఇది అస్సలు మెయిన్ పాస్ట్ వాళ్ళు ఇసిపెట్టిన వాళ్ళు ఏమంటాను ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చినాయి తడోబా ఆ తడోబా ఎక్కడో మాకే తెలియదు అది తడోబా వాళ్ళకే తెలుసు ఆ తడోబా ఎక్కడో మాకు తెలియదు ఏమన్నా అంటే తడోబా నుంచి ఈడ వచ్చినాయి అదే పరిస్థితి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా పులి మనకు కనబడాలి ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా వస్తాయి అంటే ఈ పులులు కంపల్సరీ ఇడిసిపెట్టినాయి పులులు పాస్ట్ వాళ్ళు ఎవరు ఇడిసి పెడతారు ఇక వాళ్ళకి సంబంధించిన పాస్ట్ వాళ్ళకే అవి ఊరిని ఎప్పటి నుంచి కాల్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు ఏమంటే ఈ ఊరు ఇక మొత్తం పెట్టుకున్నారు పెట్టినాక ఇక ఎంతో కొంత ఇత్తనాలు అది ఇంకా జరగాలి ఏం కాలే అది అది అట్లనే ఉన్నది ఇక ఎవరు కొంతమంది చేస్తాను కొంతమంది అట్టిగా ఉన్నారు ఇప్పుడు కొట్టదు అన్నారు అట్లా హైదరాబాద్ దాకా పోయినాం సీతాక దగ్గర పోయినాం అదే మాట చెందింది సీతాక గిట పాత కొట్టద్దు కొత్త కొట్టద్దు పాతయి చూసిపోయేదాన్ని అది మొత్తం గంగలో కలిసింది ఇప్పుడేమో ఉన్న భూములో కొంతమంది చేస్తాను కొంతమంది ఖాళీగా ఉన్నారు ఇదంతా టైగర్ క్యారిడార్ చేస్తున్నారు ఇండ్ల రోడ్ ఏరాదు కరెంటు ముట్టుకోరాదు ఫారెస్ట్ చట్టం ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తేనే ముట్టుకోవాలి ఇది తెలుసా ఈ విషయం రానున్న రోజులలో మాకేం తెలుసా మాకు తాతల చిల్లు మాకేం తెలుసు అది ఇక అట్లా అన్నట్టు ఇక ఇక్కడ ఇప్పుడు ప్రపోజల్ పెడతాను అది కరెక్టే అదే సార్ మేమేమన్నామంటే నిన్న గిట్ట అలా చిల్లు కదా పెద్ద సార్ ఏమన్నాడు ఆయన పేరు తెలియదు ఆయన ఎవరు మాకు తెలియదు ఇక మాట్లాడిండు పెద్ద సార్ అంటే ఇక పెద్ద సార్ అయితే ఆయన ఏమంటే కరెంట్ గిట మీకు పర్మిషన్ లేకుండా వచ్చింది రోడ్ అయితే రాదు ఏదో అన్నాడు మేము ఒకటే మాట అన్నాం సార్ మీరు మొత్తం పెట్టుకోండి మాకు అవసరం లేదు మాకు ఎక్కడ చూపెట్టుండి ఇక మేము చేసేది వ్యవసాయం పని వేరైతే మాకు పని రాదు కూలి పనితోటి మేము బతకాలేము అందరం మా పూర్వకాలం అదే పని చేస్తాలు అన్ని మేము కూరగాయలు పండేటోళ్ళు పంట తీసేటోళ్ళు అదే ఎంత కొంత మాకు ఈన్లీ ప్లేస్ ఈన్లీ ఎంత కొంత ఈన్లీ మీరు చేయండి అన్నాం మొత్తం పెట్టుకోండి మాకు అవసరం లేదు ఇక ఏం చేస్తాం సార్ ఇక్కడ ఉండి ఇక పుల్ల బాధ అది ఇది బాధకు ఊరు చుట్టూ ఆల్రెడీ ప్లాంటేషన్ సార్ మొత్తం మన ఇయట ప్లాంటేషన్ పెట్టక ముందు మన భూమి 1050-40 ఎకరాలు అందులోకెళ్ళి మొత్తం 700 అలాగే పోయినాయి 194 కుటుంబాలు మనకు వచ్చేటి మొత్తం ఈ కుటుంబ సర్వే 194 అలాగే ఉన్న భూమి ఎంత చల్లుతుంది వాళ్ళే 600 గుంజినాక ఎంత మిగులుతుంది మనకు
ఇప్పుడు ఆలయం చేసిన 4 ఎకరాలు కొంతమంది కన్నాలు, 2 ఎకరాలు కొంతమంది కన్నాలు. అది ఈ 4 ఎకరాలు పోయింది, లెక్కలు కూడా రాసిండ్లు మొత్తం. అది వచ్చింది, అది ఏడికి వెళ్ళి వచ్చిందో, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిందో, మళ్ళీ మధ్యలోకి వెళ్ళి చేసిందో, ఎవరు చేసిందో మాకు తెలియదు. అది సంతకం పెట్టు, మళ్ళీ సంతకం పెట్టినాం. ఆ 4 ఎకరాలు వేయలే కదా, వాళ్ళు పెట్టిండ్లు 3.5 స్టార్ట్. అయితే అంతకి ఇంకా మేము ఓకే పట్టినాం, 3.5 అన్నా కానీ అందరికీ సలానే ఓకే పట్టినాం. అంటే మధ్యలో ఈ తొవ్వ ఉన్నది, బాగు ఉన్నది, అవతల ఎకరం యువతల ఎకరం మొత్తం బొంగులు ఉన్నాక ఆయన ఏం చేసి బతుకుతాడు? ఇప్పుడు మా భూములు గుంజుకున్నాళ్ళు, ఉన్న భూములు పంచిస్తాను. అది ఎవరి భూమి? ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చి చేసిండు వాళ్ళు. కనీసం వాళ్ళకు ఉన్న భూములన్నా వాళ్ళకైతే ఉండాలి కదా. వాళ్ళకట్టు ఉంది, ఎక్కడ పేర్లు వెళ్తే అక్కడ. అది పేర్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో ఏ దేశం ఇక తెలియదు. ఇక అట్లా చేసి ఏం చేస్తాం? మన నాయకులు ఏమంటున్నారు? ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ, కలెక్టర్ గానీ, ఎమ్మెల్యే దగ్గర పోయినా ఆయన ఏమంటాడు? ఇక ఎట్లనో ఏదో అయింది అంటే ఎమ్మెల్యే సపోర్ట్ ఫస్ట్ లేకుండే అన్నట్టు. ఇక్కడ అది భూములలో ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండే. అది ఏమనంటే ఇక అయింది ఎట్లా, ఇక పెట్టిన చెట్లు అయితే పీకాలేం, పీకుతామా మేము? ఇక పోరగాండు పుట్టిండు, ఆయన చంపుతామా మేము? చంపలేం, పోరగాండు తినగది చెట్టు అన్నట్టు. అందుకోసం ఇక ముంగడ లేక చూద్దాం కానీ ఏదో మీ మార్గం కానీ దొరికితే అని ఎమ్మెల్యే చెప్తాండు అట్లా అన్నట్టు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నావు మరి? ఏం అడగబోతున్నావు ప్రభుత్వం? పాఠాలను మేము అడిగేది ఒకటే, మీరు ఇంత గుంజుకున్నారు ఇంకా గుంజుకోండి, ఇదంతా పెట్టుకోండి. మాకు పోయిన జాగల ప్లేస్ ఇన్లి ఉండడానికి 2 ఎకరాలు 3 ఎకరాలు గది ఇన్లే, అదే బతుకు. పులికత అంతా వాళ్ళు ఇడిసిందే, వాళ్ళు ఆలోచిందే పులిలు. ఇప్పటిదాకా లేకుండే, మేము చిన్నప్పుడు ఈడ పెరిగినాం, ఈడ పుట్టినాం. ఇప్పటిదాకా లేకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం పులి అత్తలా అంటే అది ఇసిపెట్టిన పులులే. ఇది పరిస్థితి. ఇడిసబెట్టిన పులులే మాకు కనబడుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒక అమ్మతోటి మాట్లాడిద్దాం. ఇన్ని రోజులు లేక పులులు ఇప్పుడే వస్తాయా మనకు? ఇప్పుడే వస్తాయా? మేము 50 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. మా కొడుకులు పుట్టిండ్లు, పెళ్లిళ్ళు అయినాయి, కొడుకులకు కొడుకులు అయినాయి. ఇన్ని రోజులు పులులు లేకుండే ఇప్పుడే పెరుగుతున్నాయా? ఈ 10 రోజులనే పులులు వచ్చి మమ్మల్ని బాధ పెట్టుడు. మీరు దొడ్డికి పోకుండి, మీరు పనులకు పోకుండి, చేన్లకు పోకుండి, మేము ఎక్కడ పోయి బతుకుడు? ఇక బయట పోతున్నాం. అయితే 10 గొట్టంగా పోండి, 4 గొట్టంగా రాండి అని అంటున్నాను వచ్చి పారేటోళ్ళు. మేము ఎట్లా చేసుడు, ఎట్లా బతుకుడు? కనబడాలి, అస్సలు కనబడాలి. ఇప్పుడే ఈ 2-3 ఏమో ఇక వాళ్ళకి తెలుసు, పారేటోళ్ళకి తెలుసు, మనకేం తెలుసు? వాళ్ళు అంటున్నారు, అత్తున్నాలు, ఇట్లా చేయండి అట్లా చేయండి అని వచ్చి తెచ్చి మార్క్సులు ఇచ్చిండు. కొందరు మందికి ఇచ్చిండు, కొందరు మందికి ఇయ్యలే. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇడికి వచ్చిన? 50 అవుతున్నాయి. 50 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా పులి వచ్చిందా? రాలే. ఇప్పటి వరకు చూడాలి మేము. ఈ సంవత్సరమే అంటున్నాను. ఇక అలా వచ్చి ఎందరు పిల్లలు? 3, 2 కొడుకులు 1 బిడ్డ. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది మాకా? పోయింది భూమి గిమి అంతా గుంజుకున్నది. పారటోళ్ళు ఎవరు తీసుకుంటారు? ఇంకా వాళ్ళ భూమి అట వాళ్ళు తీసుకుంటారట, మనకు అధికారం లేదట. మేము ఎక్కడికి వచ్చినామో ఆ సీఎం కు తెలుసు, రేంజ్ ఆఫీస్ కు తెలుసు. అప్పుడు లేకుండే అట, ఇప్పుడు పుట్టిండ్లట. అప్పుడు చచ్చిపోయి ఉండే అందరూ, భారత్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పుట్టిండ్లు. ఇక అయితే పెద్ద పులిని ఇప్పుడు వాళ్ళే ఇడిచిండ్లు అంటావు? వాళ్ళు లేకుంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి సార్? నిజమే చెప్తాను, కావాలని కోపం మీద ఎందుకు చెప్తాం సార్? వాళ్ళు ఇడవకుంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇప్పుడు పుట్టినాయా ఇక్కడ? 50 సంవత్సరాల లేకుంటే ఇప్పుడు పుట్టినాయా? ఈ 2-3 రోజులనే పుట్టినాయా? ఇంత అడవిలా బతికినాం మేము. ఏం రాలే. ఇది పరిస్థితి. కళావతమ్మకు కోపం వచ్చింది. నేరుగా ఇటు పులులను ఫారెస్ట్ అధికారులే వదిలిందని చెబుతున్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు. ఏందన్నా ఏం జరుగుతున్నది ఊర్లో? ఒకటి వాళ్ళు పరిస్థితి ఏమన్నారు, తడోబా. ఒకటి ఉదాహరణ చెప్తాను నేను మీకు, ఎవరికి? ప్రెస్ వాళ్ళకు.
ఏందంటే తడొబ్బ అంటే 70 కిలోమీటర్ ఉంటుంది మినిమం. ఇప్పటికెళ్ళి ఎక్కడికెళ్ళి అక్కడికెళ్ళి పులి రావాలంటే ఒక్క పులికి ఉదాహరణ నేనే ఫారెస్ట్ ఆఫీసర్, నేను 14 కిలోలు మటన్ తింటది. ఎవరు? పులి. 14 కిలో మటను. ఇంకోది అంటే అది 14 రోజులు పండుకుంటుంది. ఎన్ని రోజులు? 14 రోజులు. కానీ ఆ పులి ఇప్పుడు చూడు గంగాపూర్ పోయిందట. ఏ గంగాపూర్? బాలాజీ టెంపుల్. ఎక్కడ? రెబ్బెన గంగాపూర్. నేను నిన్న పోయినా ఎక్కడ? వాంకిడి మండల్. అక్కడ ఉండే ఖైరీట్ పోయినా. నేను రంజనవీర పోయినా. లంజనవీరలో కూడా పులి ఉన్నదని అన్నారా? ఉన్నది కానీ అక్కడ లేదు. పోయి చూసి వచ్చిన. మరి పులి ఒక్క పులి ఎన్ని జాగ్రత్త తిరుగుతుంది? ఒకటి చెప్పండి నాకు. ఒక్క రోజుకు ఆ తిరుగుడు 50 కిలోమీటర్. ఏది? పులి 50 కిలోమీటర్ తిరుగుడు. 14 మటన్ తిన్నుడు. 14 ఆమె కెపాసిటీ ఉంటుంది. నేను పోయి పరిశాన్ అయిపోయినా. ఇవాళ కరెక్ట్ అవ్వదమ్మా చెప్పండి. అడిగిన ఇవాళ సార్ మరి మీరు పులి అంటారు, మరి మీ పులి మీదే, మీ పులి వేరేతోళ్ళు కాదు, మీదే పులి అవు. కానీ కరెక్ట్ సార్ మరి ఎట్లా సార్ మరి అంటే మేము 22 ఇడసపెట్టినాం కదా, 22లో వాళ్ళట 22లో ఏదో ఒకటి అవును, వాళ్ళే ఇడిచిన అంటారు. ఇక ఏదో ఒకటి అవును, నాకేం తెలుసు. ఇక సార్ నేను అట్లా కాదు సార్, నేను ఒకటి బార్డర్ గోయిగా ఉన్నది. ఏది? వాంగడి అవతల మహాగాం గోయిగా. అక్కడ జెండా దగ్గర పడ్డది. ఏ జెండా దగ్గర? భీమాన దగ్గర ఉండే అక్కడ పడ్డది. అరే సార్ మరి అది పులి ఎక్కడ సార్ అన్నా నేను. ఇదే పులి అంటాండు. ఎవరు? మన పారే డిపెండ్ హోస్ అబ్దుల్. ఎవరు? రేంజ్ ఆఫీసర్. సార్ అట్లా ఎట్లా అవుతుంది సార్ అంటే లేదు అక్కడ పోయింది అంటాడు. అక్కడ ఎట్లా పోతుంది? ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. నేనే ఇక్కడ 2 పిల్లలు ఉన్నాయి. ఎక్కడ? ఇక్కడనే మీరు మా ఊర్లో ముందడు పోగానే మధ్యవాగుల్లో వాళ్ళే ఈసా పెట్టిండ్రు. నిన్న కాడ పట్టిండ్రు. వాళ్ళే ఈసా పెట్టిండ్రు. ఆ పిల్లలు అవునా లేకుంటే వేరే అవునా చెప్పండి మరి. ఇప్పుడే ఇప్పుడు పిల్లలు ఇడిసా పెట్టింది ఫారెస్ట్ వాళ్ళేనా? ఫారెస్ట్ వాళ్ళే. ఫారెస్ట్ వాళ్ళు నిజం. కోపంతో కాదు, ఎవరు కోపంతో కాదు, సత్యంగా చెప్తాను నేను. ఇప్పుడు పిల్లలు 2 పిల్లలు ఉన్నాయి. నేను మీ లైఫ్ ముందట మాట్లాడాలంటే కొద్దిగా అర్హత ఉండాలి. ఏం కొద్దిగా అర్హత ఉండాలి మాట్లాడాలంటే మీ లైఫ్. ఏమంటున్నారు మరి? మొన్న నిన్న PCCF మీ ఊరికి వచ్చిండు. ఈ పులులు ఎట్లా వచ్చినాయి? కలవాలి. ఒకటి PCC సార్ వచ్చిండట, నాకు కలవాలి. నేనేమో వాంగడిపోయి ఉండే. ఉదాహరణ నేను చెప్పే వరకు వింటరా? కొద్దిగా నా మాట కూడా వినండి. మా మాట విన్న తర్వాతనే మీరు ఏం మాట్లాడతారో అది మాట్లాడండి. వచ్చిండ్రట సార్, వచ్చిండ్రట ఆఫీసర్ ఎవరో. నేను ఫస్టే చెప్పిన సార్ నేను లేకుండే సార్ అంటే, సరే మరి మీరు లేకుండే కదా, మీ ఇక్కడ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఉన్నాయని గ్యారంటీ అన్నారు. ఎవరు? ఫారెస్ట్ ఆఫీసర్. సరే మరి ఉన్నాయని గ్యారంటీ నేను చెప్తా, ఉన్నాయని గ్యారంటీ చెప్తా నేను. మీరు వస్తారా అని అడిగాను. ఎవరిని? నేను రానా అన్నాడు. సరే అక్కడనే ఇక్కడ అంటే టర్నింగ్ కాడ. అంటే నేనేమంటున్నా అంటే ఈ ఊరిని ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు తరలించాలనుకుంటారు? ఫారెస్ట్ వాళ్ళు తరలించడానికి ప్రధాన కారణం ఏంది? కరెక్ట్ మాట్లాడండి మీరు. ఇది వాస్తవానికి
మీరు మాట్లాడింది కరెక్టే. ఇది ఉమ్. మేము డిఎఫ్ఓ ఉమ్. ఎవరంటే ఉమ్. మన రేంజ్ ఆఫీసర్ ఉమ్. సార్ గారిని కలిసినాం. ఉమ్. మన ఎమ్మెల్యే ఎవరు ఉమ్. పాల్వాయి హరీష్ రావు గారు ఉమ్. ఆయన కలిసి మాట్లాడితే ఏమన్నారంటే ఒక్కటే ఒక మాట చెప్పిండ్రు, సార్ మాకు ఉన్నంత మీ కెపాసిటీ ఎవరికి మేము చేస్తాం, మిగతాది మీరు చేసుకోండి అన్నారు. ఎవరు? ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యే సార్. మేము గచ్చుపచ్చాను, ఇక ఏం మాట్లాడాలి, ఇక ఏం మాట్లాడాలి గచ్చుపచ్చాను. అయితే మన ఎమ్మెల్యే ఎవరు హరీష్ రావు గారు నాకు ఉన్నంత సహకారం నేను చేస్తా, నాకున్నంత. కలెక్టర్ ఏమంటున్నారు దీని మీద? కలెక్టర్ దగ్గర పోయినా నేనే పోయినా, నేనే పోయినా కలెక్టర్ దగ్గర పోయినా. కలెక్టర్ ఏమన్నారంటే మీకు ఇచ్చే అర్హత మాకు లేదన్నాడు. ఎవరు? నేను డైరెక్ట్ మాట్లాడతాను మీతోని. ఎందుకు సార్ మరి మేము ఓటేసినాం కదా? ఓటేసిన సార్ అని నేను. ఎందుకు సార్ అంటే డైరెక్ట్ మాట్లాడి నేను కలెక్టర్తో మాట్లాడినా, మొత్తం మనతో కలెక్టర్ గారి రాజీవ్ గాంధీ హనుమంతి ఉండే అప్పుడు కలెక్టర్. ఇప్పటి కలెక్టర్ కలవద్దా? ఇప్పుడు జర ప్రజా శుక్ల మేడంని కలిసిన. ఏ శుక్ల మేడం మీ కలెక్టర్ కాదే, ఇక్కడ కలెక్టర్ వెంకటేష్ కదా. సబ్ కలెక్టర్ శుక్ల మేడం, సబ్ కలెక్టర్ నేను కలిసినాక సబ్ కలెక్టర్ ఏమన్నదంటే నా చేతులు ఏం లేదు, మీరు మాట్లాడితే గింట కలెక్టర్తో మాట్లాడండి, మాట్లాడిన తర్వాతనే మీకు సమస్య పరిష్కారం ఏదో అవుతుంది అని చెప్పింది. అదే చెప్పింది శుక్ల మేడం కూడా అదే చెప్పింది. ఏమంటుంది మరి మేడం? మేడం ఏమన్నదంటే మీకు నాకు బాగా చీకటి అవుతుంది, నువ్వు చెప్పాలి తొందర. ఇప్పుడే చెప్తాను కదా అన్న సార్, నేనే ఇప్పుడే చెప్తాను. శుక్ల మేడం ఏమన్నదంటే మీరు ఏంటంటే రిజర్వేషన్ చెప్పేవారు అయితే ఇస్తా అన్నారు. మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వానికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఏంది అసలు ఫైనల్ గా చెప్పి? ఫైనల్ గా మేం ప్రభుత్వానికి చెప్పదలిసి ఒకటే, రేవంత్ రెడ్డి గారి కానీ ఎవరికన్నా నేను చెప్పేది ఒకటి ఏంటంటే మేము అడవి ప్రాంతంలో బతుకున్నాను ఇప్పుడు, కాబట్టి మాకు పునర్నివాసం మీకు తెలిసేమో ఎవరిని, రేవంత్ రెడ్డి గారిని. ఇంకొకటి మన సీతక్క గారు ఇన్ఛార్జ్ ఎక్కడ, మన జిల్లా మంత్రి ఇన్ఛార్జ్. ఆ ఇన్ఛార్జ్ సీతక్క మన జిల్లా మంత్రి. నేను పోయినా అక్కడ పోయినా, సంతోషం నేను పోయినా. ఆమెను కూడా నేను కోరుతున్నా ఒకటే, మా డిస్టిక్ లెవెల్ కూడా అష్ట కష్టాలు పడకుండా మేము ఎవరు అష్ట కష్టాలు పడకుండా మాకు సహకారం చేస్తారని కోరుతున్నా. ఇది పరిస్థితి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై వెంటనే స్పందించాలి, స్పందించి మాకు న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే మా పరిస్థితి అధోగతి ఉందని చెబుతున్న పరిస్థితి. మరోపక్క కొంతమంది మహిళలు అయితే చాలా సీరియస్గా ఒకటే మాట చెబుతున్నారు, మేము ఓటేయలేదా, మేము ఉన్నామా లేమా, మా పరిస్థితి ఏంటి, కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకోరా అని సూటిగా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. పక్కాగా ఫారెస్ట్ వాళ్ళే ఇటు పులులను వదిలారు, మాపై ఉసిగొలిపే ప్రయత్నం జరుగుతుంది, ఈ మధ్య కాలంలోనే పులెట్లు వస్తుందనే సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు గ్రామాల్లోని ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, నిజంగానే ఇటుకలపాడు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటుకలపాడు ప్రజలతో మాట్లాడిస్తే ఒళ్ళు గగ్గురు పొడిచే విషయాలు చెబుతున్నారు. పులులను మాపై ఉసిగొల్పుతున్నారు, మహాప్రభు మమ్మల్ని కాపాడాలని చెబుతున్నారు. అసలు విషయం ఏంటి, ఈ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఇటుకలపాడు గ్రామానికి వెళ్ళారు, ఆ ఉద్యమంలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు, సీతక్క దాకా అంశం పోయింది. ఆ గ్రామస్తులకు డీసీసీ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ ఏం చెప్పబోతున్నాడు? మీరు కూడా ఆ గ్రామస్తులకు చాలా దగ్గరని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎస్, గతంలో ఇట్యాలపహాడు ప్రాంత ప్రజలకు ఇటుకలపహాడు గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఒకసారి కాదు, 4 సార్లు వెళ్ళాం. నేను వెళ్ళాను, నా తరపున పార్టీ నాయకులైనటువంటి అన్వేష్ రెడ్డి గారు కూడా తీసుకొని అక్కడ వెళ్ళడం జరిగింది. అంతకంటే ముందు 2-3 సార్లు పోవడం జరిగింది. ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా కూడా కొట్టడం కూడా జరిగింది. కానీ
ఇవాళ దానికి ఒక పరిష్కారం చూపించాం. ఇవాళ వాళ్ళు ఏదైనా తప్పుడు సమాచారం చెప్తే చెప్పలేను, కానీ సీతక్క ద్వారా తీసుకుపోయి ప్రభుత్వానికి తీసుకెళ్ళిన తర్వాత మా కలెక్టర్ గారితో మాట్లాడి అందరితోని మాట్లాడి అక్కడ కుటుంబానికి 5 ఎకరాలకు ఖచ్చితంగా భూమి పంపకం జరిగింది. అక్కడ ఇప్పుడు తొందరలోనే వాళ్ళు చూపించిన పరిధిలలో మేము మ్యాపులు గీసి పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం. అక్కడ కొత్త అడవి కొట్టకుండా పాత అడవి లేకుండా కుటుంబానికి అక్కడ ఈ ఫారెస్ట్ అధికారుల ఆరోపణ ఏంటంటే అక్కడ ఒక్కొక్కరికి 30 ఎకరాలు 40 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అటువంటి వాళ్ళకు కూడా మీరు సహకారం అందిస్తారని చెప్పంటే అది కాదు అని చెప్పని మన గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా బీసీలకు అందరికి కూడా ఎకరానికి మనిషికి ఒక కుటుంబానికి 5 ఎకర్స్ ఉండాలి. ఆ 5 ఎకర్స్ ఉండేలాగా చూసుకొని మిగతా భూమిని మీరు తీసేసుకోండి అనేటువంటి ఒక ఒప్పంద ప్రకారంగా మేము చేసుకున్నాము. ఇట్యాల పహాడే కాదు, మీకు ఇక్కడ మన ఆశీర్వాద్ పక్కన ఉన్నటువంటి నిన్న కూడా చిరుతపులి దాడి చేసింది అంటే దానాపూర్ ప్రాంతం ఉంది. అక్కడ కూడా ఫారెస్ట్ వాళ్ళని మేము ఎదుర్కొన్నాం. మొన్న బాగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఎదుర్కొన్నాం. ప్రధానంగా ఏంటంటే కొత్త భూమి కొట్టము, కొత్త అడవిలో చెట్టు ముట్టము, పాత దాన్ని వదిలిపెట్టమంటే ఒక డిమాండ్తో ఒక దాన్ని ఆసరా చేసుకొని దాని పద్ధతి ప్రకారంగా మేము పోతున్నాము. అదే విషయాన్ని వీళ్ళకి కూడా స్పష్టంగా ఇస్తున్నాం. ఫారెస్ట్ అధికారులకు కూడా సీతక్క జోడేఘాట్లో వాళ్ళకి విజ్ఞప్తి చేసింది, హెచ్చరిక కూడా చేసింది. ఓపెన్ మాటే వినట్లేదు. సీతక్క చెప్పినా ఆ సీతక్క మాట వినకుండా సీతక్క చెప్పినట్టు భూమి మాకు వంచకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు వెంటనే వెళ్ళిపోవాలంటున్నారు. పులి మీ ఊరు చుట్టే తిరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ పులి వాళ్ళ ఊరి చుట్టూ తిరిగినా ఫారెస్ట్ వాళ్ళు పొమ్మని చెప్పినా ఇట్యాల పహాడ్ ప్రాంత ప్రజలకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగుంటుంది. మా ఎమ్మెల్సీ గారు కూడా అండగుంటారు, మేము అందరం కూడా అండగుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇట్యాల పహాడ్ను రీహాబిలిటీ చేసే సమస్య లేదు, రీలొకేట్ చేసే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి మేము మాటిచ్చిన ప్రకారంగా వాళ్ళకి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఖచ్చితంగా పంచి వాళ్ళని అక్కడే స్థిర నివాసం ఏర్పరుస్తాం. కోటాల నుండి ఇటు సిర్పూర్తి, ఇటు పక్కన దాయిగా మండలాల్లో పలు ప్రాంతాల్లో పులుల సంచారం జరుగుతుంది. ఈ అంశంలో ప్రభుత్వం తరఫున ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో, ప్రజలకు ఏం చెప్పబోతున్నారో, ముఖ్యంగా కోర్ లాంటి క్యారిడార్ ఏర్పాటు చేయడానికి ఫారెస్ట్ ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ఫారెస్ట్ మంత్రి ప్రపోజల్ కూడా పంపిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఏంటి పరిస్థితి? ఎమ్మెల్సీగా దీని మీద మీకు ఏమన్నా ఐడియా ఉందా అసలు పరిస్థితి? గతంలో కూడా మీరు చూస్తే ఈ కడంబ రేంజ్ కానివ్వండి, అదే పెంచికల్పేట రేంజ్లో కూడా మా చిన్నప్పటి నుంచి కూడా పులులు సంచరించే ప్రాంతం ఇదంతా కూడా. గతంలో కూడా మీకు తెలుసు, అప్పుడు పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గర ఉన్నప్పుడు కూడా అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఫోటోలు తీసి ఇక్కడ వెంపల్లిలో ఉన్నటువంటి పులులకు 3 పిల్లలు ఉంటే వారి ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. పులులు ఈ ప్రాంతంలో సంచరించడం అనేది వాస్తవం. అది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ పక్కన ఉన్న తిప్పేశ్వరం నుంచి ఇక్కడ చంద్రపూర్ పక్కన ఉన్న తాడోబా ప్రాంతానికి పులులు వలస వెళ్ళేటప్పుడు ఇది కామన్గా పులులు దాటేటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఇది వరకు ఉన్నటువంటి అటవీ ప్రాంతాలలో. అయితే మరి వాటికి అడవులలో వాటికి ఆహారం అందట్లేదు కాబట్టి మరి కొంచెము ఊరు ప్రాంతాల మీద పంట చేళ్ల మీద కూడా వస్తున్న పరిస్థితి మీకు తెలిస్తే గతంలో కూడా ఒక 5-6 నెలల కిందట కూడా ఏనుగులు కూడా మనము వచ్చినాయి. అంటే అడవులలో మరి ఆహారం అందకో లేకపోతే నీటి లభ్యత అందకో మరి పెంచికల్పేట రీజన్ రావటం, దాంట్లో ఒక వ్యక్తి దుర్మరణం పాలవటం, దానికి కూడా ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. అంటే ఈ కాలంలో ఎప్పుడైతే ఈ పులులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం దాటే క్రమంలో మరి సంచరిస్తుంటాయి కాబట్టి చీకటి పడినాక వెళ్ళటము, అంటే అందరూ కూడా ఒకరే వెళ్ళకోకుండా గుంపులుగా వెళ్ళటం. అదేవిధంగా ఎప్పుడైనా పులులు కనపడినా కూడా కొంచెము వాటి దగ్గర జోలికి వెళ్ళి బెదిరించకుండా, ఫోటోలు తీయకోకుండా, ఎందుకంటే వాటి దారిన కూడా వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. దీంట్లో కూడా టైగర్ రిజర్వ్, టైగర్ కారిడార్ రెండు కూడా వేరే అంశాలు. టైగర్ రిజర్వ్ అంటే జనరల్గా టైగర్ల సంరక్షణ ప్రాంతం. అంటే అక్కడ టైగర్లని ఉండి వాటిని పెంపుదల కోసమో లేకపోతే అటవీ శాఖ వారు రిజర్వ్ జోన్గా ప్రకటిస్తారు. అక్కడ ఊర్లు వలస వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. టైగర్ కారిడార్ అనేది మాత్రం పుళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళేటప్పుడు వలస వెళ్ళే ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి కూడా ఏమీ ఊర్లకు కూడా వలస వెళ్ళాల్సిన అవసరం లేదు. టైగర్ కారిడార్లో కొన్ని ఇదివరకు కూడా మీ గతంలో తెలుసు, అటవీ శాఖ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అడవులలో సాసర్లు కానివ్వండి, ఇలాంటి నీటి లభ్యత కానివ్వండి, లేకపోతే ఈ దాటే క్రమంలో కూడా రోడ్ల మీద కొంచెం ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొండా సురేఖ గారు అటవీ శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఈ యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్కి ఏదైతే గతంలో 5 లక్షల రూపాయలు ఉండి అటుకుంటే కాంపెన్సేషన్ కూడా ఒక సంవత్సరం తర్వాత వచ్చేదో దాన్ని 5-10 లక్షలు చేయటము, ఆ ప్రమాదం జరిగిన వెంటనే కూడా అదే రోజున మన చెక్కు కూడా నష్టపరిహారం కూడా ఇవ్వటం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది. అయితే ఈ అటవీ శాఖ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కేంద్రం చేయవలసిన చట్టాలన్నీ కేంద్ర చట్టాలు.
రాష్ట్ర పరిధిలో ఉండవు. అటవీ శాఖ మంత్రి రాష్ట్రంలో ఉన్నా కూడా ఒక నోడల్ ఏజెన్సీలాగా మనము దాన్ని వ్యవహరిస్తాం తప్పితే వాటి మీద నిర్ణయం తీసుకునే అధికారం కేవలం పూర్తిగా కూడా కేంద్రందే బాధ్యత. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అటవీ శాఖ ద్వారా నివేదిక పంపిస్తాం. ఎందుకంటే ఎక్కడైతే జనవాసాలు ఎక్కువ ఉన్నాయో, గతంలో అక్కడ ఏమైనా పులిలు ఉండే పరిస్థితి ఉన్నా లేకపోతే టైగర్ కారిడార్ ఉన్నా కూడా వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయమని అడగడం కొట్టడం జరుగుతుంది. ఇటుకలపాడు లాంటి గ్రామాల్లో నేరుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు, పులులు మా ప్రాంతంలో కావాలని ఫారెస్టులు వదిలిపెట్టారు, మా గ్రామాన్ని నుంచి తరలించే ప్రయత్నం జరుగుతుంది, మా భూములు తీసుకున్నారు, అన్ని ప్లాంటేషన్ చేసింది, ప్రజాప్రతినిధులు మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు, రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులు అలా గ్రామాలపై ఏమైనా చేసే ప్రయత్నం ఉంటుందా, ఏదైనా సర్వీస్ చేయబోతున్నారా లేదా? అది చాలా తప్పు. ఎందుకంటే ప్రభుత్వం అటువంటి కానీ అటవీ శాఖ కానీ అటువంటి ప్రయత్నాలు చేయబోదు కూడా. ఎందుకంటే అది నాకు తెలిసినంత వరకు అటవీ శాఖ కూడా అటువంటి పులులను కావాలని తీసుకొచ్చి వదిలే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇవాళ పులుల్ని మనం ఎక్కడ కూడా పట్టి బంధించి కేజీల్లో పెడతలేదు. ఎక్కడ కూడా టైగర్ రిజర్వ్స్లో కూడా వాటికి ఎక్కడికి వెళ్తే ఫ్రీగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. చుట్టూ పులులను తీసుకొచ్చి వదిలిపెడతామనేది మాత్రం అది అసంబద్ధం. అయితే గతంలో కూడా మరి ఇటుకలపహాడ్ది గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు చెప్పిండు ఏంటంటే కొత్తగా అడవిలు నరకద్దు, ఉన్న వాటిని మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఇక్కడ స్టేటస్ కో మెయింటైన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో వాటిని అట్లనే కొనసాగిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊర్లను మాత్రం ఎటు వలస వెళ్ళే అవసరంగా మాత్రం రాదని తప్పనిసరిగా చెప్తున్నాం. అంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. 2017లో ఏనుగులు 10 సార్లు వచ్చినట్టు చూపెట్టిండ్రు, 18లో 10 సార్లు 15 సార్లు వచ్చినట్టు చూపెట్టిండ్రు, 24లో కూడా 23లో కూడా 13 సార్లు వచ్చినట్టు చూపెడుతున్నారు. ఏంటి అసలు ఎట్లా చూడొచ్చు? కావాలని మాత్రం జంతువులను తీసుకొచ్చి మాత్రం ఆ ప్రాంతాలలో సంచరించే పరిస్థితి మాత్రం వచ్చారు. అధికారులు మాకు తప్పుడు సాంకేతికం ప్రభుత్వానికి ఇస్తుంది, తప్పుడు రిపోర్ట్ ఇస్తుంది అని చెప్పే ప్రయత్నం, ఇటువంటిది ఏమైనా మానిటరింగ్ జరిగిందా, లేదంటే రానున్న రోజుల్లో మీరేమన్నా దీనిపై మానిటరింగ్ చేసే? ఈరోజు మీ అందరికీ చెప్పవలసింది అంటే సాంకేతికత చాలా పెరిగింది. ఈ రోజున ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ఫారెస్ట్ అధికారులైనా, కేంద్రంలో ఉన్న అటవీ శాఖ అయినా కూడా గూగుల్ ఎర్త్ మ్యాప్ల దగ్గర నుంచి శాటిలైట్ ఇమేజ్లు అనేది సేకరిస్తుంది. ఎక్కడి నుంచి బయలుదేరుతున్న జంతువులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఆ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వారు ట్రాక్ చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో ఒకరు మధ్యలో తీసుకొచ్చి వదిలే పరిస్థితులు అయితే లేవై. నిజంగానే అటువంటిది ఏదన్నా ఉంటే మాత్రం అవి స్వచ్ఛందంగా జంతువులు వాటికి వస్తున్నాయి తప్పితే ఎవరి ప్రమేయం లేకుండా అవుతుంది. కానీ మా దృష్టికి మాత్రం ఇప్పటివరకు మాత్రం ఆ ఊరిని మరి వలస వెళ్ళే అవసరం అయితే కనపడతలేదు. మరి అటువంటి ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రాలేదు. వెంటనే షిఫ్ట్ చేయాలని ఫారెస్ట్ అధికారులు ఇప్పటికీ చెప్పినంటున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, కాంగ్రెస్ నాయకులు మా దగ్గరికి వచ్చారు, హామీ ఇచ్చిండ్రు మాకు. ఈసారి ఇప్పుడు ప్రభుత్వం రాగానే బెంగాలీ వాళ్ళకు ఇందిరాగాంధీ ఎట్లా ఇచ్చిందో 2 ఎకరాల భూమి ఇచ్చింది, ఆవాసం కోసం ఇల్లు ఇచ్చింది, ఇట్లా మాకు కూడా చేయాలని నేరుగా వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే కాన్స్టిట్యున్సీ వాసిగా ఏం చెప్పబోతున్నారు? నిజంగానే రీలొకేషన్ చేసే అవసరం ఏర్పడినప్పుడు, అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఎందుకంటే అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది అటవీ శాఖ అనేది, మీ అందరికి కూడా తెలిసిందే. అది అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి తప్పనిసరిగా వారికి కావాల్సిన అన్ని హంగులు, అదేవిధంగా వారికి ఏదైనా నష్టపరిహారమో లేకపోతే వేరే విధంగా ఏదైనా భూమి కానీ అన్ని పరిహారాలు కూడా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా తీసుకుంటుంది. ఇప్పుడు వరకైతే అటువంటి ప్రతిపాదన లేదు, ఉన్నట్టు కూడా మా దృష్టికి రాలేదు. నిజంగానే అటువంటి అవసరం ఏదైనా ఏర్పడినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటుంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమ కోసమే ఈ రోజున పరిపాలన కొనసాగిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు ఏ ఇబ్బంది రాకోకుండా ఈ చర్యలు చేపడుతుందని చెప్తున్నాను. పులుల అంశంలో ఈ ప్రాంతం ఉన్న ప్రజలకు ఎమ్మెల్సీ ఏం చెప్పబోతున్నారు? చివరి పులులు సంచరిస్తే భయపడాల్సిన అవసరం లేదు. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కొంచెం మన జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం మాత్రం ఉన్నది. చీకట్లో పోగొట్టడం, తెల్లారే పొలాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళకోకుండా కొంచెం గుంపులుగా వెళ్ళటము, ఎక్కడన్నా ఏదన్నా పులులు సంచరించే ప్రాంతంలో ఏదన్నా ఎవరికైనా కనపడినా కూడా అందరూ మూకుమ్మడిగా వెళ్ళి వాటిని ఫోటోలు తీసుకోవాలని అతి ఉత్సాహంతో చప్పులు చేయకోకుండా వాటి దారిన అయిపోతే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అనేది తప్పనిసరిగా. అటువంటి ఏదైనా మీకు కనపడినా, మీ జాడకు వచ్చినా కూడా తప్పనిసరిగా ఎంగడే ఫారెస్ట్ అధికారులు చెప్తే వారు తగు చర్యలు తీసుకుని వాటిని వలస వెళ్ళే విధంగా కంపల్సరీగా ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పులుల అంశంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు కన్జర్వేషన్ ప్రపోజల్ మీద
అధికారి ఏం చెప్తున్నాడు? కన్జర్వేషన్ ప్రపోజల్ ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుందా, లేదంటే ప్రజలకు ఏ రకమైన రైట్స్ ఉంటాయి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని మీద ఏం చెప్పబోతుంది? మనతో పాటు డిఎఫ్ఓ నీరజ్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్ ఇసుక బారే ఐ థింక్ నా ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరే చెప్పారు సార్ ఇది కోర్కి పోతారు. సో మీరు ఇప్పుడు చెప్పండి, ఇది కోర్ ఉందా కన్జర్వేషన్ రిజర్వ్ ఉంది. సో మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద 4 టైప్ ఆఫ్ ఏరియాస్ ఆర్ దేర్, 4 areas. One is national park, then wildlife sanctuary, national park, wildlife sanctuary, then the community reserve and conservation reserve. So a conservation reserve mida ever the existing rights undayi that will remain as such. So existing rights mana meeku for example wala every local ki revenue bhumi unnai, mana forest ki revenue bhumi walaki this is a revenue village. So a revenue village ki if we are taking any land for example, so manaki wala consent kavali. First is consent, second is settlement of rights. So a consent వచ్చిన తర్వాత మనకి రైట్స్ కూడా సెటిల్ చేయాలి. రైట్స్ సెటిల్ అంటే బయటకి ల్యాండ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఇఫ్ ప్రొసీజర్ ప్రకారం కాంపెన్సేషన్ ఉంటుంది, కాంపెన్సేషన్ ఇవ్వాలి. So that we can assure that any rights will not be curtailed unless and until any existing rights, the legal rights, will not be curtailed unless until those rights are settled. So aim legal rights untadi, the legal rights will remain same. Without being settled, they will not be curtailed. అసలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడ రెవెన్యూ ల్యాండ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జోడేఘాట్ తీసుకోవచ్చు, గిన్నెదరి తీసుకోవచ్చు, మవ్వాడు తీసుకోవచ్చు, ఇదంతా కూడా ఏజెన్సీ, ప్యూర్లీ 1/70 ఉంటుంది ఏజెన్సీ. ఆసిఫాబాద్ కూడా సగం 1/70 ఉంటుంది. ఇట్లా ఇటువంటి వాళ్ళకి ఏం రైట్ ఉంటుంది, ఎట్లా సెటిల్ చేస్తారు? సో ఇప్పుడు ఈ కన్జర్వేషన్ రిజర్వ్ మీద సెటిల్మెంట్ కి ప్రొసీజర్ లేదు. వాళ్ళ ఊరు వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత చెప్తే కి సార్ నాకు కూడా బయట వాళ్ళ నిర్మల్ మోడల్ ప్రకారం నాకు కూడా బయట ల్యాండ్ ఇవ్వాలి, దెన్ వీ కెన్ సీ వాళ్ళు మన ఊరు వాళ్ళ నుంచి నాకు లెటర్ కావాలి, వాళ్ళ ఊరు వాళ్ళ మనకి చెప్తే దెన్ ఓన్లీ వీ కెన్ టేక్ సమ్ యాక్షన్. సో ఇప్పుడు కన్జర్వేషన్ రిజర్వ్ వాళ్ళు అదే నేను చెప్పిన ప్రకారంగా ఎగ్జిస్టింగ్ రైట్స్ విల్ నాట్ బి కటిల్డ్. గవ్వాల్ లాంటి ఫారెస్ట్లో ఇంకా ఇబ్బంది పడుతున్నారు, అభివృద్ధి అంశంలో డిస్టర్బ్ అవుతుంది. అలాంటిది మన జిల్లాలో ఏమన్నా? ఇప్పుడు కవాల్ ఏరియాలో కోర్ బఫర్కి ప్రొసీజర్ వేరే ఉన్నాయి. మనకి కన్జర్వేషన్ రిజర్వ్ కి ఈజ్ అ వెరీ లెస్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ కంపేర్ టు కవాల్ కి కోర్ అండ్ బఫర్. ఉండాల నుండి ఒక రోడ్ శాంక్షన్ అయింది, దాని ఫారెస్ట్ అస్సలు పర్మిషన్ ఇవ్వట్లేదు. అదంటే ఒక 10 years నుంచి నడుస్తూనే ఉంది. అంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఒకవేళ ఈ కోర్ లాంటిది లేదంటే ఇలాంటి ఏమైనా ఇప్పుడు మన ప్రొసీజర్స్ ఎట్లాగా పెట్టారు, దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద ప్రొసీజర్స్. అండ్ ఇప్పుడు మీరు చూసి ఇఫ్ యూ సీ మన ఏరియాకి కారిడార్ ఏరియాస్లో ద ప్రొసీజర్ విచ్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అవుతుంది. దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ప్రొసీజర్స్. అది నేను చెప్పిన ప్రకారంగా ద కోర్ అండ్ బఫర్ ఆఫ్ ద కవాల్ ఈజ్ అ డిఫరెంట్ ప్రొటెక్షన్. అండ్ ఇప్పుడు ఈ కన్జర్వేషన్ రిజర్వ్కి ఎగ్జిస్టింగ్ రైట్స్ విల్ రిమైన్. సో అది దట్ ఈస్ ఆల్ ఐ కెన్ టెల్. ఇది పరిస్థితి. కన్జర్వేషన్ రూల్స్కు ఇటు ప్రజలకు అనుగుణంగానే ఉంటుంది. ఎవరు అధైర్యపడద్దు, పక్కాగా ప్రజల అనుగుణంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పటికే అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రపోజల్ అంశంతో ఎవరికి అంటే కోర్ కానీ అటు కవాల్ కానీ ఇప్పటి ప్రపోజల్ ఆసిఫాబాద్ డివిజన్ కానీ అటు కాగజ్నగర్ కానీ ఇదంతా డిఫరెంట్గా ఉంటుందని డిఎఫ్ఓ చెప్తున్నాం. మరోపక్క పక్కాగా మాపై ఒక రకంగా ఫారెస్ట్ అధికారులు జులుం చేస్తున్నారు, ఇబ్బంది కలుగుతుంది, మాకు న్యాయం చేయాలని అటు ఇటుకలపాడు లాంటి గ్రామస్తులు కొంతమంది చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారో వేచి చూడాలి. సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.